నా పేరు దన్నే అశోక్ కుమార్, ఏలూరు జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు కలెక్టరేట్లో రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ గారు డెడికేట్ చైర్మన్గా ఇక్కడ బీసీల యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి వచ్చారు. ఆయనకి కురుమ సంఘం తరపు నుంచి రిప్రజెంటేషన్ జరిగింది. మన కోస్తాంధ్రలో కురుమలు ఉన్నప్పటికీ కూడా వారికి సరైన అవకాశం రావట్లేదు. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ డైరెక్టర్స్గా ఉన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్స్ మొత్తం అన్నీ కూడా రాయలసీమ ప్రాంతానికే వెళ్తున్నాయి. కోస్తాంధ్రలో సుమారుగా కురుమలు 4 నుంచి 6 లక్షల మంది ఉన్నారు. కొంతమంది తెలియక కానీ బీసీబీ 11లో ఉన్నాం మేము, కొంతమంది బీసీడీలో కూడా ఉన్నారు కురుమలే. కానీ ఈ విధంగా ఇక్కడ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మిశ్రా గారికి మేము రిప్రజెంట్ చేసి ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నాము, మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అని తెలియపరచడం జరిగింది. గుడిగట్ల పూజారి విషయంలో కూడా కేవలం రాయలసీమలోనే ఉన్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి పాస్ అయ్యే ఏ జీవో అయినా సరే కూడా రాయలసీమ వరకే చెందే విధంగా ఆ జీవోలు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ కోస్తాంధ్రలో కూడా కురుమలు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఏ జీవో వచ్చినా కూడా ఈ ప్రాంతానికి కూడా చెందే విధంగా మాకు అవకాశం కల్పించాలని మిశ్రా గారిని కోరాము. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.